ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా అది కాదమ్మా. పద అమ్మా నేను చెప్పేది నువ్వు రారా. అమ్మా ఒకసారి. నేను ఇక్కడ ఉంటే నువ్వు అక్కడేం చూస్తున్నావురా? అంటే అది ఆ కథ ముగిసింది. దాని తాలూకు జ్ఞాపకాలు కూడా నీ మదిలో ఉండటానికి వీల్లేదు. ముందు నువ్వు ఆఫీస్కి వెళ్ళు. ఉండు, నేను ఎదురొస్తా. రా రా. బాయ్, జాగ్రత్త. ఏమ్మా కాలేజ్కి వెళ్తున్నావా? అవును పెదనాన్న. నేను డ్రాప్ చేయనా మరి? మీరే తీసుకెళ్ళి జాగ్రత్తగా కాలేజీలో దింపిరండి. అలాగే. తీసుకో అజ్జా. పదమ్మా. వెళ్ళొస్తాను పెద్దమ్మ. చూడండి, హాకీ అనేది జస్ట్ ఒక హాబీ కాదు, మన నేషనల్ గేమ్. అంటే ప్రతి భారతీయుడి పరువు, ప్రతిష్ట, ఇంకా చెప్పాలంటే మన దేశపు పొగరు. ఆట ఆడేటప్పుడు మన దృష్టి గెలుపు మీదే ఉండాలి, ప్రత్యర్థి ఓటమి మీద కాదు. గుర్తుపెట్టుకోండి. మనం ఈ టోర్నమెంట్లో గెలిచామంటే నెక్స్ట్ మన దేశం తరపున ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడడానికి మనకి ఛాన్స్ వస్తుంది. దేశ గౌరవం కాపాడడమే మన లక్ష్యం. ఆ దిశగా తీసే పరుగులో మీరు నిర్లక్ష్యం చేయకండి. ఎంతోమంది ఈ ఆట ఆడాలని, ఆడి గెలవాలని, ఒలింపిక్స్లో మన దేశానికి గోల్డ్ మెడల్ తెచ్చిపెట్టిన మేజర్ ధ్యానచంద్రలా నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకోవాలని ఎన్నో ఎన్నో కలలు కంటారు. కానీ కొన్ని పరిస్థితులు వారిని ఆ కలలకి దూరం చేస్తాయి. వారు కన్న కలల్ని నిజం చేసుకునే అవకాశం మీ అందరికీ వచ్చింది. ఈ గెలుపుని మీరు వాళ్ళందరికీ బహుమతిగా ఇవ్వాలి. ఇస్తారు కదా? గుడ్. కాలేజ్ అండి, గ్రౌండ్ కాలేజ్ అండి, సర్వే చేయాలి ఇక్కడ. హలో, ఆగండి. ఎవరు మీరు? ఇక్కడ ఆట ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, కనిపించట్లేదా మీకు? అవన్నీ మా తెలియదు. మా సార్ ఈ గ్రౌండ్ కొనేశారు. త్వరగా కాలేజ్ చేయండి. ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఏ అమ్మాయి, ఇంట్లో వంట పని చేసుకోక నీకెందుకు ఈ ఆటలన్నీ? సార్, ఆడపిల్లల్ని వంటింటి కుందేల్లా చూస్తే చంపేస్తా. గ్రౌండ్ కాలేజ్ ఏమంటే కొడతారేంటి? ఏంటయ్యా కాలేజ్ ఏమంటే కొడుతున్నావు? ఆడపిల్లల్ని తక్కువ చేసి మాట్లాడితే కొట్టకుండా షేక్ హ్యాండ్ ఇచ్చి సెల్యూట్ చేస్తారా ఏంటి? ఏయ్, అసలు మేము ఎందుకు ఖాళీ చేయాలి? ఇది కాలేజీ గ్రౌండ్. ఈ కాలేజ్ చైర్మనే మా సార్కి అమ్మేశారు. అమ్మడానికి ఆయన ఎవరు, కొనడానికి మీ సార్ ఎవరు? ఏ, అసలు ఎవరు మీ సార్? పిలిపించు, నేను మాట్లాడతాను. మీరు? సారీ సార్, ఇతను. చూడు శౌర్య, నువ్వు నాకు బాగా తెలుసు. నా కూతురు అస్మితకు కూడా నువ్వు హాకీ కోచింగ్ ఇచ్చావు. మ్యాటర్ అది కాదు. ఈ గ్రౌండ్ని నేను కొనేసుకున్నాను. ఆల్రెడీ డీల్ కూడా ఓకే అయిపోయింది. చూడండి సార్, ఇది 100 ఏళ్లుగా ఎంతో మంది యువతని, ప్లేయర్స్ని చేసిన గ్రౌండ్. మేము కూడా త్వరలో జరగబోతున్న టోర్నమెంట్కి దేశం తరపున ఆడడానికి ప్రాక్టీస్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు సడన్గా వచ్చి ఖాళీ చేయమంటే ఎలా సార్? సార్, మీరు వేరే ప్లేస్ ఏదైనా చూసుకోండి. కావాలంటే మేము మా ప్రిన్సిపల్ గారితో మాట్లాడతాం. ఇప్పుడే మాట్లాడదాం. పిలవండి మీ ప్రిన్సిపల్ని. సార్ 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 ఏంటి సార్ ఇదంతా? చూడు శౌర్య, నేను కూడా శాలరీ తీసుకునే ఒక ఉద్యోగిని. నా చేతిలో ఏమీ లేదు. చైర్మన్ గారే అమ్మేశారు. వాళ్ళు చెప్పింది చేయడమే నా డ్యూటీ. సార్
సార్ వీళ్ళంతా ఈ గ్రౌండ్నే నమ్ముకొని ఉన్నారు. ఇప్పుడు ఈ గ్రౌండే లేకపోతే వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళి ఆడుకోవాలి సార్ చెప్పండి. చూడు శౌర్య, మనం ఇప్పుడు డిజిటల్ వరల్డ్లో ఉన్నాం. నోట్లు పోయి ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్కి వచ్చేసాం. ఈ గ్రౌండ్లో గేమ్స్ పోయి ఆన్లైన్ గేమ్స్ వచ్చేసాయి. ఆన్లైన్లోనే అన్నీ డిసైడ్ అవుతున్నాయి. నువ్వింకా గ్రౌండ్ గేమ్ అంటున్నావేంటయ్యా? నీ మీద నాకు కొంచెం ప్రత్యేకమైన రెస్పెక్ట్ ఉంది, అందుకే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెకేట్ చేయండి, త్వరగా వెకేట్ చేయండి. సార్ మేం ఖాళీ చెయ్యం. అవును మేము ఒప్పుకోం. మేం ఖాళీ చెయ్యం. మేం ఖాళీ చెయ్యం. ఒప్పుకోం. మేం ఖాళీ చెయ్యం. మేం ఖాళీ చెయ్యం. మేం ఖాళీ చెయ్యం. విన్నారుగా, అదే మా మాట. మేం ఖాళీ చెయ్యం. పిచ్చోళ్ళ మాట్లాడకు శౌర్య. నువ్వు ఒక ఓడిపోయిన ప్లేయర్వి. నీలాగే వీళ్ళందరినీ తయారు చేసి ఎందుకు పనికి రాకుండా చేద్దాం అనుకుంటున్నావా? సార్ మాటలు మర్యాదగా రానివ్వండి. మా సార్ గురించి మీకేం తెలుసు అని మాట్లాడుతున్నారు? నిజమే కదమ్మా. ప్రతిసారి ఎవరో ఒకరు వచ్చి మేము అది చేస్తాం అంటూ ఏదీ చేయలేక చతికిల పడుతున్నారు. పెద్దనాన్న అటు చూడండి, అక్కడేదో గొడవ జరుగుతున్నట్టుంది. ఈ గ్రౌండ్ వల్ల ఎవరికి ఏం ఉపయోగం లేనప్పుడు ఏళ్ల తరబడి ఇంత మంచి స్థలాన్ని ఖాళీగా ఉంచుకోరు కదా. అందుకే చైర్మన్ గారు అమ్మేస్తున్నారు. అయినా వీళ్ళని బతిమాటమే సార్. పోలీసులకు కాల్ చేస్తే వాళ్ళే ఖాళీ చేసిస్తారు. ఎవరొచ్చినా మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేయించలేరు. ఇది మా గ్రౌండ్, మా సెంటిమెంట్. మేము ప్రాక్టీస్ చేయాలి. ముందు మీరు ఇక్కడి నుంచి అందరూ వెళ్ళిపోండి, లేదంటే ఈ స్టిక్లకి పని చెప్పాల్సి వస్తుంది. ఏం సార్ సైలెంట్గా ఉన్నారు? పోలీసులకు ఫోన్ చేయండి. ఇప్పుడే ఫోన్ చేస్తాను. ఎవరికి ఏ ఫోను చేయక్కర్లేదు. నమస్కారం రఘురామ్ గారు. నమస్కారం. హలో. నాన్నా, మావయ్య, ఏంటి సమస్య? అయ్యా, 100 ఏళ్ల క్రితం ఈ స్థలాన్ని సూర్యనారాయణ రాజు గారు ఈ కాలేజీకి రాసిచ్చారు. వాళ్ళ మనవడు ప్రస్తుత కాలేజ్ చైర్మన్ రుద్రరాజు గారు అన్ని చూసుకుంటున్నారు. మీకు తెలియందేం కాదు. ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే, ఇది ఊరి మధ్యలో ఉంది కాబట్టి ఈ గ్రౌండ్ స్థలాన్ని వీరికి అమ్మేస్తున్నారు. సర్వే చేసుకోవాలి, ఖాళీ చేయమంటే వీళ్ళేమో ఎదురుదాడికి దిగుతున్నారు. మావయ్య, స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించకుండా ఇలా కమర్షియల్గా ఆలోచించడం నాకు నచ్చలేదు. చూడండి, వీళ్ళంతా మన దేశం కోసం ఆడడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళొచ్చి ఖాళీ చేయమంటే వీళ్ళంతా ఎక్కడికి పోవాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.